హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చక్రీ లైఫ్ స్టైల్. ఈ పాటికి అర్థం ఏంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నామో. కాంతారా చాప్టర్ 1 నిన్న రిలీజ్ అయింది. ఈ మూవీ మేము బాయ్కాట్ చేద్దాం అనుకున్నాం. నిన్న మొత్తం కలెక్షన్స్ చూస్తే హై ఉన్నాయి తెలుగులోనే. ఎవరు చూడమన్నారు కదరా, చూస్తే రికార్డ్ చేసి పెట్టారు. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ఈ మూవీకి వద్దన్నారు నిన్న. మళ్ళీ అనుకోకుండా టికెట్స్ తీసుకున్నాం రారా అంటే ఫాస్ట్గా బయలుదేరా. ఇంకా సరే థియేటర్‌కి వెళ్దాం ఫాస్ట్‌గా అనుకుంటే, మా ఫ్రెండ్ గాడు బండి లేదు పిక్ చేసుకోరా అన్నాడు. ఇంకేం చేస్తాం, వెళ్ళి వాడిని పికప్ చేసుకొని వెళ్తున్నా. షో టైమ్ అయింది. ఓన్లీ 5 మినిట్స్ టు గో టు షో. ఓకే, మరి 'కాంతారా 1' బాక్స్ ఆఫీస్ దగ్గర 400 క్రోర్ కలెక్షన్ చేసింది. ఈ మూవీ చూస్తే 'కాంతారా 2' మాస్ బుకింగ్స్ అవుతున్నాయి. చూద్దాం ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో. ఈ మూవీ విషయానికొస్తే 'రిషబ్ బి శెట్టి' హీరో ఉన్నారు. 'రుక్మిణి వసంత్' హీరోయిన్ ఉన్నారు. ఇంకా వేరే క్యారెక్టర్స్ ఎవరున్నారో నేను చూడలేదు, అంతగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఇది మనం బాయ్‌కాట్ చేద్దాం అనుకున్నాం కదా! అందుకని ఈ మూవీ గురించి నేను అంత పట్టించుకోలేదు. కానీ ఇంక మన సినిమా లవరు ఏం చేస్తాం, ప్రతి వీకెండ్ ఏదో ఒక సినిమాకి వెళ్ళాల్సిందే, తప్పదు. ఇంక వెళ్తున్నాం, చూద్దాం ఏమవుతుందో మరి. థియేటర్ దగ్గర వచ్చేసాను రా బాబు థియేటర్‌కి. 5 మినిట్స్ లేట్ అయిపోయింది. ఇది జైశ్యామ్ థియేటరు, తిరుపతి. బావుంటుంది, సౌండ్ అన్నీ పెడతారు. యాక్చువల్లీ నేను 'కాంతారా 1' కూడా ఇదే థియేటర్‌లో చూశాను. అప్పుడు కూడా నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది ఈ థియేటర్‌లోనే 'కాంతారా 1'. చూద్దాం ఇంకా. Eternity later. నేనొచ్చేసా. మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే ఫస్ట్ చూసేయండి ఈ మూవీ. డైరెక్టర్, హీరో ఇద్దరు ఒకరే. రిషబ్ బి శెట్టి చాలా బాగా చేశారు యాక్టింగ్. యాక్టింగ్ మాత్రం పీక్స్‌లో ఉంది. హీరోయిన్ కూడా బాగానే న్యాయం చేశారు ఆ రోల్‌కి. ఫస్ట్‌లీ ఇది స్టోరీ పూర్వకాలంలో ఏం జరిగిందనేదే స్టోరీ. ఇంట్రో సీక్వెన్స్ బాగున్నాయి. ఇంట్రోల వరకు అలా పోతూ ఉంది స్మూత్‌గా. ఇంట్రోల తర్వాత ఒక 10-15 మినిట్స్ అలా ల్యాగ్ చేశారు. కొంచెం నిద్ర కూడా వచ్చేసింది నాకు. అది సెకండరీ అనుకోండి. ఓకే, మళ్ళీ హీరో ఓ అని వచ్చి లేపేశాడు. ప్రీ క్లైమాక్స్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ నేను అదే క్లైమాక్స్ అనుకున్నా. చాలా బాగుంది. మళ్ళీ స్టోరీలోకి మనం తీసుకెళ్ళాడు. కట్ చేస్తే ఒక సాంగ్ వస్తుంది, మళ్ళీ కట్ చేస్తే క్లైమాక్స్. మీరు అనుకోని ట్విస్ట్ ఒకటి వస్తుంది క్లైమాక్స్లో. నాకైతే మైండ్ పోయింది అసలు ఆ ట్విస్ట్కి. అందుకే ఇంకా ఎవరైనా చూడకపోతే చూసేనని చెప్తున్నాను. గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, 'కాంతారా చాప్టర్ 1'. క్లైమాక్స్ కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్. యాక్చువల్లీ హీరోయిన్ కూడా చాలా అంటే చాలా బాగా చేసింది క్లైమాక్స్లో. పార్ట్ 3 కూడా ఉందంట. చూద్దాం ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో. పార్ట్ 3 కోసం వాళ్ళు మళ్ళీ ఎంత బడ్జెట్ పెడతారో చూద్దాం ఏమవుతుందో ఇంకా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీక్లో ఇంకో మూవీతో కలుద్దాం. అంతవరకు బాయ్.